చిత్రరంగంలో జూనియర్ ఎన్టీఆర్ విజయాలను నందమూరి ఫ్యామిలీలో కొందరు జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా బాలకృష్ణ అయితే తారక్ రామ్ తన పేరును నందమూరి తారక రామారావుగా ప్రకటించడాన్ని అధిక్షేపించారు కూడా. ఎందుకంటే నటరత్న, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి తానే ఏకైక నటవారసుడిగా బాలకృష్ణ భావించారు. అటువంటిది ఉన్నట్టుండి ఒక 17 ఏళ్ల కుర్రవాడు రంగప్రవేశం చేసి తనను ఎన్టీఆర్ బ్రాండ్గా చెప్పుకోవడం భావ్యమేనా అన్నది ఆయన భావం. అందుకే బాలకృష్ణ వివిధ సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ను బహిరంగంగానే విమర్శించారు. తారక్ను పరోక్షంగా ప్రోత్సహించి తండ్రిగా తన మద్దతు తెలిపినందుకు తన సోదరుడు హరికృష్ణపై కూడా ఆయన విరోధభావాన్ని పెంచుకున్నారు. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్పై ప్రేక్షకాభిమానం వెలువలా పొంగేసరికి ఈ విరోధ భావాలేవి అతని అభివృద్ధిని, పాపులారిటీని అడ్డుకోలేకపోయాయి. తారక్ వరుస విజయాలు తక్కిన సోదరులకు ఇబ్బందిని కలిగించాయి. పేరు ప్రఖ్యాతుల విషయంలో తనకంటే ముందంజ వేయడంతో కొన్ని సంవత్సరాల పాటు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్తో అసలు మాట్లాడేవాడు కాదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ కుటుంబంలోని మరో సోదరుడు నందమూరి తారకరత్న. 2002లో ఒకే రోజున తన 9 సినిమాలకు ప్రారంభోత్సవం జరిపాడు. నందమూరి కుటుంబ బావుటాన్ని ఎగరవేయగలిగే సిసలైన వారసుడు తానే అని చెప్పడం ఆయన ఉద్దేశం. అతనే కాబోయే సెన్సేషనల్ హీరో అని అప్పట్లో నందమూరి కుటుంబ సభ్యులు చాలామంది అతనికి మంచి సపోర్ట్ అందించారు. నందమూరి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కొద్ది కాలంలోనే అంతటి పేరు తెచ్చుకోగలిగినప్పుడు ఎన్టీఆర్కి నిజమైన వారసుడిగా తానే ఎందుకు రాణించలేనని తారక్ రత్న అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిందేమిటి? బాక్సాఫీస్ వద్ద ఆయన ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఎన్టీఆర్ మరో సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా తన సొంత సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ను ప్రారంభించి మొదట్లో అపజయాలను ఎదుర్కొన్నారు. అతనొక్కడే చిత్ర విజయం తర్వాత ఆయన టాలీవుడ్లో నిలదొక్కుకోగలిగారు. అయితే ఈ అంతఃకలహాలు, అభిప్రాయ భేదాలు జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల, ఆత్మవిశ్వాసంపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. హిట్ చిత్రాలు ఉధృతం పెరుగుతూ వచ్చేసరికి నెమ్మదిగా అందరూ జూనియర్ ఎన్టీఆర్ నాని విజయాలను ఆమోదించి హర్షించడం మొదలుపెట్టారు. కళ్యాణ్ రామ్ అయితే తన సొంత బ్యానర్లో ఎన్టీఆర్తో చిత్రాలు తీస్తూ వస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నా ప్రియమైన సోదరుడని ఎప్పటికప్పుడు చెబుతూ తమ సోదర ప్రేమను దృఢతరం చేస్తున్నారు. ఎన్టీఆర్ టాప్ హీరోలలో ఒకరిగా పేరు సంపాదించడం, తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో పాల్గొని విజయానికి దోహదం చేయడంతో బాలకృష్ణ కూడా జూనియర్ ఎన్టీఆర్ని తప్పనిసరిగా ఆమోదించక తప్పలేదు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు చిత్రాలు విడుదలయ్యే సందర్భాలలో అభిమానుల మధ్య క్లాష్ వచ్చే అవకాశాలు ఉండవా అని ఎవరైనా అడిగితే మా నందమూరి హీరోల మధ్య ఎప్పుడూ ఎలాంటి క్లాష్ ఉండదు. మా బాబాయ్ చిత్రం, నా చిత్రం బాగా ఆడాలనే నేను ఎప్పుడూ కోరుకుంటాను. మధ్యలో ఉన్నవాళ్లే ఈ భేదభావాలు కల్పిస్తారు, కానీ మా మధ్య ఎలాంటి దురభిప్రాయాలు లేవు అంటారు జూనియర్ ఎన్టీఆర్. అన్నిటికంటే ముఖ్యంగా నేను నటరత్న ఎన్టీఆర్ గారికి వారసుని కాను, వారికి నేను మనవణ్ణి కావడమే నా జీవితంలో మహత్తరమైన విషయం అంటారు ఎన్టీఆర్.